వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. సో మిస్టర్ రెడ్డి జూలై 18th అయితే థియేటర్స్లో రాబోతుంది. సో ప్రెజెంట్ మనతో పాటు మహాదేవ్ అలాగే దీప్తి ఉన్నారు. వీళ్ళిద్దరిని అడిగి తెలుసుకుందాం సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. హాయ్, హలో, ఎలా ఉన్నారు ఇద్దరు? యా గుడ్, సూపర్ బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టర్ రెడ్డి, సో యాంగ్జైటీతో ఉన్నారా, ఎక్సైట్మెంట్తో ఉన్నారా, ఎలా ఉన్నారు? రిలీజ్ అవుతుంది, రిలీజ్కి దగ్గర వచ్చేసింది. ఇట్స్ ఏ మిక్చర్ ఆఫ్ సో మెనీ ఎమోషన్స్ అండి. యాక్చువల్లీ నర్వస్ ఉంది, ఎక్సైట్మెంట్ ఉంది, అండ్ ఆల్సో ఈగర్నెస్ ఉంది. యా సూపర్. నాకైతే 18th కాకుండా ఇంకో 3 రోజులు ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఆ టాక్ ఎలా ఉంటుందో అని వినాలని ఉంది. సో మిస్టర్ రెడ్డి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పండి, ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ అనేది? రఫ్ అండ్ టఫ్ అని కాకుండా మీరు చూస్తుంటే పోస్టర్స్ రఫ్ అండ్ టఫ్ అనిపిస్తుంది, కానీ ఆ పోస్టర్లో జెన్యూనిటీ కనిపిస్తుంది అనమాట, మమ్మల్ని ఆ ప్యూరిటీ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఆ హానెస్టీ అనేది కనిపిస్తుంది అండి ఆ క్యారెక్టరైజేషన్లో. వాడు పడిన కష్టాలు, ఆ డబ్బు కోసమైనా, ఆ ఫ్యామిలీ పరంగా ఆ బాధ్యతలు, వాడి చెల్లి కోసమైనా, వాళ్ళ అమ్మ కోసమైనా ఆ ట్రావెల్ అనేది చాలా బ్యూటిఫుల్గా చూపించారు. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నాది బాగా హుషారుగా, ఇన్నోసెంట్గా, అండ్ బాగా ఒక అల్లరి చేస్తూ ఉండే ఒక అమ్మాయి రోల్ అండి నాది. ఎందుకంటే లంగావోణిలో కనిపించబోతున్నారు మాకు. జనరల్ గా మేము అట్లా చూసి అమ్మాయిలు పరికిని చాలా తక్కువ చూడటం మీరు. సో మీరు ఆ డ్రెస్సింగ్ స్టైల్ గానీ దాని గురించి నేనే సెట్ చేసుకున్నాను నా కాస్ట్యూమ్స్. అవునా? కాస్ట్యూమ్స్ అంటే మీ సెలక్షన్ అదంతా ఇట్లా ఉంటుంది అనమాట. కొన్ని మా అమ్మ కుట్టించారు డ్రెస్సెస్. అంటే జనరల్ గా చాలా మందికి ఇప్పుడు మోడర్న్ ఎక్కువైపోయింది, అంతా వెస్ట్రన్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. సో మనం చూసుకుంటే ఆ ట్రెడిషనల్ లుక్ అనేది చాలా తక్కువ అయిపోయింది. సో మీరు ఇందులో చూస్తే చాలా ట్రెడిషనల్ గా ఒక తెలుగింటి అమ్మాయి ఎలా ఉంటారో అసలు అలా ఉన్నారు. సో మీ క్యారెక్టర్ ఆడియన్స్ ని ఎంతవరకు ఎంగేజ్ చేయగలదు? ఇది ఎలా ఉంటుందంటే మీ పక్కింటమ్మాయి ఎదురింటమ్మాయి ఎలా ఉంటారో ఒక విలేజెస్లో, సో సేమ్ అలాంటి ఒక అమ్మాయి లానే ఉంటుందండి ఈ రోల్. యాక్చువల్లీ ఏంటంటే క్యారెక్టరైజేషన్, మనం లవ్ చేస్తాం ఒక పర్సన్, ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు ఆబ్వియస్లీ తల్లిదండ్రులు ఒక హై స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఇంకొక చిన్న స్థాయి కుర్రాడిని అరే ఈయన ప్రేమించింది అనేసి అని చెప్పి చీకొట్టడము, వాడిని ఏదో విధంగా దూరం చేయడము, ఇలాంటివి ఎన్నో చూసుంటాం. రియాలిటీ సంఘటనల్లో చంపేసిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, సో అలాంటి వైబ్స్ కొంచెం ఉంటాయి మా కమర్షియల్ ఎలిమెంట్స్, ఆ రియాలిటీ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఈ ఆఫర్ ఎలా వచ్చింది అసలు మీ దగ్గరికి? అంటే వెంకట్ గారు డైరెక్టరు నాకు ఫస్ట్ నుంచి ఫ్రెండ్, అంటే లైక్ ఫస్ట్ నుంచి ఫ్రెండ్ అంటే ఇన్ ద సెన్స్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆడిషన్స్ కాల్స్లో అలా వెళ్ళినప్పుడు ఒక డెమో ఫిల్మ్కి ఒక రోల్ వచ్చింది. సో ఎర్లీ మార్నింగ్ 6కి వెళ్ళాను. అదే ఫస్ట్ డే, నాకు ఇంకా స్టిల్ గుర్తుంది. 2018లో పొద్దున 6 గంటలకు అన్నారు. పొద్దున 6 గంటలకు ఎవ్వరు లేరు. ఆ టైంకి అది కట్ చేసుకోండి. సో యాక్చువల్లీ ఆ డెమో ఫిలింకి చేసేటప్పుడు వెనకాల రిపోర్టర్ చెప్పాను ఇదివరకు ఇంటర్వ్యూస్లో కూడా, అక్కడ పరిచయమైన వ్యక్తి ఆ డెమో ఫిలింకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నారు వెంకటరెడ్డి గారు. సో అలాగా అక్కడ పరిచయమైన వ్యక్తి ఇప్పటివరకు ఒక అన్నగా ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో అలా ఇలా చేయరా, చిన్న రూల్స్ అయినా పర్లేదు చెయ్యి, నీ మంచి కోసమే అని చెప్పుకుంటూ ఆ ప్యాషన్ గుర్తించారు. అలా గుర్తించడం చాలా తక్కువ మంది ఉన్నారు ఇండస్ట్రీలో. అలాంటి డైరెక్టర్స్, అరే మనోడికి హెల్ప్ చేద్దాంరా అనేది లేదు, సెల్ఫిష్నెస్తో ఉన్నారు చాలా వరకు. అలాంటి వ్యక్తి కాదు ఈ మనిషి. సో అలా ర్యాపో అలా కంటిన్యూ చేస్తూ థియేటర్ వరకు వచ్చేసింది. 18 వరకు థియేటర్లో వచ్చింది. అట్ ద సేమ్ టైం దీనికి ఆడిషన్స్ చేసినప్పుడు ఆ లాస్ట్ మూమెంట్ వరకు చెప్పలేదు. ఇంకా ఎవరన్నా బెటర్మెంట్ చేస్తే ఆబ్వియస్లీ డైరెక్టర్ తీసేసుకుంటారు. నాకంటే లక్కీలీ నేను అందరికంటే బెటర్మెంట్ చేసినాను కాబట్టి లక్కీగా నాకు వచ్చిందని బిలీవ్ చేస్తున్నాను.
అండ్ మీకు స్టోరీ చెప్పినప్పుడు నరేట్ చేసినప్పుడు మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? ఏది మీకు చెప్పగానే అబ్బా ఇది నేను చేస్తే బాగుంటుంది అనిపించింది? అంత ఆలోచించలేదండి. ఇందులో మీరు హీరోయిన్ అన్నారు, సరే చేస్తానన్నాను అంతే, అంతకు మించి ఏం లేదు. అండ్ స్టోరీ కూడా అంటే ఇది మొత్తం టీనేజ్ బ్యాక్డ్రాప్ది, సో అది థ్రిల్లింగ్గా అనిపించింది. సో ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఆపర్చునిటీని బేస్ చేసుకొని వెళ్ళిపోయాం, కానీ ఈ స్క్రిప్ట్ చేస్తాను, ఈ స్క్రిప్ట్ ఇంకా అంత దూరం వెళ్ళలేదు. అండ్ జనరల్గా ఆ బైక్ చూస్తే లిటరలీ ఆ బైక్ ఒకప్పుడు అంటే RX-100 కాదు కానీ CD100, యా CD100, ఆ బైక్ డ్రైవ్ చేస్తుంటే చాలా మంచి ఫీల్ ఉంటుంది. సో మీరు డ్రైవ్ చేశారు, సో ఆ బైక్తో ఉన్న అనుభవం గురించి చెప్పండి. ఎలా ఉంది అసలు ఆ బైక్ షూటింగ్ టైంలో? అక్కడి నుంచి పట్టుకుని వచ్చినారు మొత్తానికి. అలాంటి బండ్లు ఇప్పటికీ మెయింటైన్ చేయడం అంటే చాలా గ్రేట్ కదా. సో ఆబ్వియస్లీ మెయింటెనెన్స్ అటు ఇటు అయితే ఉంటుంది. రైడ్ చేసేటప్పుడు మధ్యలో అయిపోవడం, మధ్యలో తోసుకోవడం, ఆ సాంగ్లో కూడా ఉంటుంది. రియల్గానే అయిపోయింది బండి, నేను తోయాల్సి వచ్చింది. జనరల్గా బైక్ నేను చిన్నప్పుడు మా డాడీ డ్రైవ్ చేసేవాళ్ళు, నేను అది ఎక్కేవాడిని. సో నాకు అది చూడగానే నాకు అది గుర్తొచ్చింది. ఆ చిన్నప్పుడు నాకు ఆ మెమరీస్ అన్ని గుర్తు. అండ్ ఇందులో మీరు చూసుకుంటే స్లాంగ్ విషయానికి వస్తే చాలా డిఫరెంట్ స్లాంగ్. సో దానికోసం మీరు ఎంతవరకు హోంవర్క్ చేశారు? దానికోసం అంటే ఆల్మోస్ట్ ఇంకా 1 వీక్ ఊరికి పంపించేశారు సిరిసిల్లాకి. అక్కడికి వెళ్ళి యాస నేర్చుకోరా అని. అక్కడికి వెళ్ళి యాస నేర్చుకుని ఆ ముసలాలు మాట్లాడి ఫస్ట్ స్టార్టింగ్లో ఏం అర్థమయ్యేది కాదు. ఇప్పటికీ కొన్ని మాట్లాడుతుంటే ఏం అర్థమయ్యేది కాదు. ఓకే ఇట్లా కాదు, చూద్దాం అన్న ఒకసారి స్క్రిప్ట్ ఏంటన్నా సరే, స్క్రిప్ట్ రిలేటెడ్ దీన్ని ఎలా మోడ్యులేషన్ చేసుకోవాలి, దీన్ని ఎలా చెప్తే బాగుంటుంది. ఓకే, సో ఆ ప్రాసెస్లో అలవాటు అయిపోయింది. సో డబ్బింగ్ కూడా నేనే ఇచ్చాను. సో యా. అండ్ మీరు చూసుకుంటే ఇందులో ఒక మంచి లుక్లో కనబడుతున్నారు. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ సాంగ్స్ వింటుంటే మాకు కూడా ఏంటంటే ఒకప్పుడు మాకు లవ్ గుర్తొచ్చి నా వల్ల కాదే ఈ ఇలాంటి సాంగ్స్ అండి. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగుంది. అండ్ ఇందులో మీకు ఎప్పుడైనా లవ్ సాంగ్ విన్నప్పుడు మీకు పాస్ట్లో ఎప్పుడైనా ఇట్లాంటి జరిగిన సిచ్యువేషన్స్ ఆర్ఎల్స్ ఏమైనా గుర్తొచ్చాయి? అసలు లవ్ స్టోరీసే లేవు. మీకు ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా? ఉన్నారు, వాళ్ళకి గుర్తొస్తున్నావు, నాకేం గుర్తులేదు. సో ఎన్ని ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి సుమారు? 25 to 30 I guess. అదే మమ్మల్ని అడగండి ఇక్కడ అలా చెప్పండి అన్న, మనకి వచ్చి ఉంటాయి. మనకేమి రావు, మనకే రివర్స్ మాకు రావు. జనరల్ మేమే చేస్తాం. మనం జస్ట్ ప్రపోజ్ చేయడం ఎంతమందికి చేశారు అడగండి. ఇప్పుడు అడుగుతారు, ఎంతమందికి చేస్తుంటారు? మరి అవసరమా ఇప్పుడు? జస్ట్ అలా ఒక రివైండ్ చేసుకుంటే మనకు కూడా మెమరీస్ అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. అట్లా చిన్న నెంబరే కాకపోతే జెన్యున్గానే చేశాను. సో పరిస్థితుల వల్ల, కానీ అది మస్తు బాధ అవుతుంది అన్న. ఫస్ట్ చేయాల్సి వచ్చింది, విడిపోవాల్సి వచ్చింది. మన సినిమాలో ఉంది కదా, పరిస్థితుల వల్ల అలా విడిపోతాం అట్లా అనమాట. సో ఎంతవరకు రియల్గా మన ఫ్యాన్స్కి కానీ రియల్ ఆడియన్స్కి కానీ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? ఇది యాక్చువల్లీ చిన్న నుంచి పెద్ద వరకు అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ అండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే ఫిల్మ్ ఇది. సో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట స్టార్టింగ్లో. అజీజ్ నగర్కి ఎక్కేటప్పుడు, అదే కార్ ఎక్కేటప్పుడు వాడు చెప్పులు కాలుతూ ఉంటుంది పాపము. చెప్పులు కాలుతూ ఉండేటప్పుడు కార్ ఎక్కుతాడు లిఫ్ట్ ఇవ్వమని. వస్తాడు అంబేద్కర్లో అజీజ్ నగర్ ఎట్టు పోవాలనేసి అని అంటాడు. వీడు యాక్చువల్గా ఎక్కడి నుంచో ఎక్కడో ఉంటాడు పాపం. ఆడ అజీజ్ నగర్కి పోవాలి, నన్ను దింపేస్తారా, నన్ను ఆ ప్రదేశానికి నా ఇంటి దగ్గర దింపండి, నేను చెప్తాను అక్కడి నుంచి అజీజ్ నగర్ ఎక్కడ ఉందా అని వాడు పిల్లగాడు చెప్తాడు. ఎక్కించుకున్న తర్వాత దిగేస్తాడు. దిగేసిన తర్వాత చెప్తాడు, మీరు వచ్చిన రూటే అజీజ్ నగరు, మీరు వచ్చి స్టార్టింగ్ నన్ను ఎక్కడ ఎక్కించుకున్నారో అదే అజీజ్ నగర్ అంటాడు. అంటే తెలివితేటలు, ఆ తెలివితేటలు పిల్లాడికి ఉంటుంది అనమాట. సో అలాంటి మూమెంట్స్ చాలా బాగా కనెక్ట్ అవుతాయి. మిస్టర్ రెడ్డి టైటిల్ చూసుకుంటే మొత్తం రెడ్గా ఉంది. ఏంటి అసలు దాని జస్టిఫికేషన్ ఏంటి? టైటిల్ జస్టిఫికేషన్ ఆ రెడ్ కలర్ ఎందుకుంది? రెడ్ అంటే ఇంకా ప్రేమ. ఓకే, రెడ్ హార్ట్ ఉంటుంది కాబట్టి రెడ్, సో అందుకని రెడ్ కలర్. సో టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి? ఇట్స్ క్యారెక్టర్ ఓరియంటెడ్ స్టోరీ కదా. సో ఆబ్వియస్లీ ఆ పేరే పెట్టాలి. అతన్ని జర్నీ మనం చెప్తున్నాం కాబట్టి సో అతని పేరు అదే పెట్టారు. యా. సో వాట్ అబౌట్ టిఎన్ఆర్ గారు చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఆయన ప్రొడ్యూసర్ అండ్ అలాగే ఈ ఫిలింకి హీరో కూడా ఆయనే. సో ఎలా అనిపిస్తుంది? లిటరల్లీ నాకు స్టార్టింగ్లో
సార్ ప్రొడ్యూస్ చేస్తున్నారని నాకు తెలీదు, నాకు లిటరలీ టు బి ఫ్రాంక్. సో కానీ నేను మొన్న తెలంగాణకు సంబంధించి మన సిరిసిల్ల సైడు చిన్న బయట ఇవ్వడానికి పోయాను అనమాట, చిట్ చాట్ లాంటిది. సో అక్కడ డైరెక్టర్ గారు చెప్పేటప్పుడు నాకు అసలు ఇంత కష్టపడి ఇంత పైకి వచ్చారా, ఇంత కష్టపడ్డా ఈ మనిషి, ఇతని జర్నీ ఇంత పెద్దగా ఉందా అని అంటే నాకు చాలా ఆశ్చర్యము బాధ వేసింది. అరే ఇంత జెన్యున్ పర్సన్ కదరా, ఈ వయసులో కూడా ఆ ప్యాషన్ చూడు, అతను నమ్మి ఐ మీన్ సినిమా ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిందంటే, సినిమా కంప్లీట్ అయిందంటే ఎంతోమంది ఇండస్ట్రీలో సినిమాలు ఆగిపోయినట్టు ఇప్పటికీ నా ఫ్రెండ్స్ చెప్తున్నారు, ప్రసాద్ ల్యాబ్స్లో 300 సినిమాల పైన ఆగిపోయినాయిరా, ఇంకా మీ సినిమా బయటకు వస్తుంది, యూ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్ ద ప్రొడ్యూసర్, అట్ ద సేమ్ టైం డైరెక్టర్ అవకాశం ఇచ్చిందని కానీ చెప్తుంటారు. ఆయన గురించి చెప్పాలంటే మళ్ళీ అక్కడ వెళ్ళి ఒకసారి ఇంటర్వ్యూ చూడండి. యా నైస్. అండ్ ఇంకొకటి, మీరు ఆడిషన్స్ ఇవి చాలా ఇచ్చి ఉంటారు, చాలా వరకు స్ట్రగుల్ అయి ఉంటారు. సో మీకు ఇప్పుడు ఈ స్ట్రగుల్ లైఫ్ అంతా పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అవబోతుంది, సో ఆ జర్నీని ఎలా చూస్తారు మీరు? నాకు అలవాటు అయిపోయిందండి. జెర్సీ సినిమాలో మనం వచ్చినప్పుడు వస్తుంది ఆ ఊపు, ఆబ్వియస్లీ హిట్ వచ్చేసినట్టే. అవుతున్నప్పుడు సంతోషం ఉంటుంది, హిట్ అయినప్పుడు ఆ వైబ్ వస్తుంది. నాకైతే హిట్ ఫట్తో ఏం ప్రాబ్లం లేదండి. సినిమా వచ్చింది, మనమంతా మనం ప్రయత్నం చేశాము, రెస్ట్ లీవ్ ఇట్ టు ద ఆడియన్స్ డిసైడ్ చేస్తారు అది హిట్టా ఫట్టా అనేది. సో దట్స్ ఇట్. సూపర్. సో మీరు ఇంతకు ముందర 2 ఫిలిమ్స్ కూడా చేశారు, అండ్ ఫస్ట్ సినిమా ఇది థియేటర్కి రిలీజ్ అవుతుంది. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది ఫస్ట్ సినిమా ఇది రిలీజ్ అవడం? చాలా సంతోషంగా ఉందండి యాక్చువల్లీ, ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడింది దీనికోసమే కదా, ఒక సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవడానికే కదా ఇన్ని రోజులు కష్టపడింది. సో ఆబ్వియస్లీ చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫైనల్గా మీరు మా ఆడియన్స్కి మిస్టర్ రెడ్డి సినిమా గురించి చెప్పాలంటే ఇద్దరు కలిసే చెప్పాలి, ఏం చెప్తారో చెప్పండి. ఓకే, మా ఈ మిస్టర్ రెడ్డి మూవీ జూలై 18th రిలీజ్ అవబోతుంది థియేటర్స్లో. తప్పకుండా అందరూ వచ్చి చూడండి. డోంట్ ఎంకరేజ్ పైరసీ, థియేటర్కి వచ్చి మాత్రం చూడండి. మమ్మల్ని బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.